మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగి సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలిసింది. వివేక కుమార్తె సునీత కూడా ఈ కేసులో కీలకమైన నిజాలను అంగీకరిస్తూ దర్యాప్తు సంస్థలకు సహకరించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఈ కుట్ర వెనుక ఉన్న శక్తులు ఏంటి అన్న కోణంలో సిబిఐ తన దర్యాప్తును దాదాపు ఒక కొలిక్కి తెచ్చినట్లు సంకేతాలు అందుతున్నాయి. వివేక హత్య కేవలం ఆస్తి వివాదాల వల్ల జరిగిందా, లేక దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటికి గుండెపోటుగా చిత్రీకరించి చూపించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని తేల్చేశాయి. సునీత గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తూ తన తండ్రి మరణానికి గల కారణాలను బయటపెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని సంచలన విషయాలను ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ హత్యకు సంబంధించిన పథకం ఎక్కడ తయారైంది, ఆ రాత్రి ఏం జరిగింది అన్న విషయాలపై ఆమెకు తెలిసిన కొన్ని కీలక అంశాలను అధికారుల ముందు ఉంచినట్లు తెలిసింది. సిబిఐ అధికారులు సేకరించిన సాక్ష్యాల ప్రకారం ఈ హత్య వెనుక ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే కాకుండా ఒక వ్యవస్థీకృత ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేక హత్యకు వాడిన ఆయుధాలు, నిందితులు పారిపోయిన తీరు మరియు ఆ తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన విధానం చూస్తుంటే అది ఆ అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణలోనే జరిగినట్లు అర్థమవుతుంది. సిబిఐ తన నివేదికలో ఈ హత్యకు గల మూలాలను వెతుకుతూ రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వ్యక్తుల వైపే వేలెత్తి చూపిస్తుంది. ముఖ్యంగా వివేకకు మరియు ఆయన కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలకు కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని ఈ ఘాతకానికి పాల్పడినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేక రాజకీయంగా యాక్టివ్ అవడం ఒక వర్గానికి మింగుడు లేదని, అందుకే ఆయన అడ్డు తొలగించుకోవడానికి ఇంతటి సాహసానికి ఒడిగట్టారని సిబిఐ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సునీత తన పోరాటంలో భాగంగా ఎవరికీ వదిలిపెట్టకూడదని భావిస్తున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు మరియు సిబిఐ సేకరించిన ఆధారాలు ఇప్పుడు ఒకే దిశగా పయనిస్తున్నాయి. ఈ కేసులో త్వరలోనే కొందరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. హత్య చేసిన వారు కేవలం కూలీలు మాత్రమేనని, అసలు సూత్రధారులు తెర వెనుక ఉండి నడిపించారని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు రాజకీయ అధికారం కోసం జరిగిన పోరాటమే వివేక ప్రాణాలకు బలి తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తాయో చూడాలి. నిజం నిప్పు లాంటిదని, అది ఒకప్పుడు బయటకు వస్తుందని సునీత నమ్ముతారు. సిబిఐ దర్యాప్తు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ మిస్టరీ వీడి త్వరలోనే దోషులు బోనులో నిలబడతారని ప్రజలు కూడా ఆశిస్తున్నారు. సునీత ధైర్యంగా ముందుకు వచ్చి నిజాలను అంగీకరించడం ఈ కేసులో ఒక పెద్ద ముందడుగుగా పరిగణించవచ్చు.